మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎక్కువగా ఉపయోగపడ్డ విషయం ఏంటంటే 6 గ్యారెంటీలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలని జనాల్లోకి బాగా తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అయితే త్వరలోనే మరో 2 గ్యారెంటీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. 500కే సిలిండరు, అలాగే 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీములకు, బీసీ కుల గణనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే వీటికి సంబంధించిన వివరాలు మంత్రులు శ్రీధర్ బాబు అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న వివరించడం జరిగింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదిస్తామని. అలాగే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల రిజిస్ట్రేషన్ ఇతరత్ర వంటి వాటికి సంబంధించి టీఎస్ ను టీజీగా మారుస్తూ ఆమోద ముద్ర వేసింది. 6 గ్యారెంటీల్లోనూ 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ స్కీములకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ స్కీముల అమలు ఎప్పటి నుంచి అనే దానిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయనున్నారు. 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఖైదీల క్షమాభిక్షతో పాటు హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపులు, బీసీ కులగణనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సెక్రటరియట్ లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో అనేక విషయాలపై చర్చలు జరిపారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మొత్తానికి ప్రభుత్వం మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తుంది.